Hello guys, hi everyone, welcome back to my channel Siva Chinna Vlogs. So after long time ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూస్తుంది కైగల్ వాటర్ ఫాల్స్ అన్నమాట. సో ఈ వీడియోలో అయితే మీకు కొత్తగా వాటర్ ఫాల్ అనేది ఎక్కడెక్కడ పడుతుంది, ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కొత్తగా వాటర్ పడే ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు పలంనేర్ రూట్ మీదుగా వస్తున్నాను. ఈ లెఫ్ట్లో మనకి ఒక స్టాపింగ్ కైగల్ వాటర్ ఫాల్స్ స్టాపింగ్ వస్తుంది. బస్సులో వచ్చేటోళ్ళు అయితే ఇక్కడే దిగిపోవాలి. ముందుకు వెళ్ళామంటే మనకి కైగల్ విలేజ్ అనేది వస్తుంది. సో అంత దూరం వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ ఇది స్టాపింగ్ పాయింట్ ఇదే అనమాట. సో ఈ రైట్ సైడ్లో మనకి పలంనేర్ రూట్, ఈ లెఫ్ట్ చూసుకున్నామంటే ఇది కుప్పం రూట్ అనమాట. సో కుప్పం నుంచి మనకి వాటర్ ఫాల్స్ అనేది 50 కిలోమీటర్స్ వస్తుంది. పలంనేర్ నుంచి 30 కిలోమీటర్స్. బెంగళూరులో హోస్కోట్ నుంచి అయితే 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా మీరు ఎక్కడి నుంచి వస్తారో అక్కడి నుంచి మ్యాప్ అయితే చూసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనకి పార్కింగ్ ఫీ అయితే తీసుకుంటారు. బైక్ అయితే 50 రూపీస్, కార్ అయితే 100 రూపీస్. కైగల్ వాటర్ ఫాల్స్ అనేది మనకు ఒక మంచి వీకెండ్ ట్రావెల్ స్పాట్ అయిపోయింది. బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, ఇంకా ఆంధ్ర నుంచి చాలామంది క్రౌడ్ అయితే వస్తుంటారు. సో ఈరోజు మీరు చూసుకోవచ్చు, దాదాపుగా ఒక 100 కార్లు పైగా ఉన్నాయి. పార్కింగ్ ఈ సైడ్లోనే చేసేసింటారు. స్టార్టింగ్ నుంచి కింద వరకు కానీ ఉన్నాయి. ఇప్పుడు కార్ కానీ బైక్ కానీ కింద వరకు వెళ్ళిపోవచ్చు. రోడ్ అంతా బాగా క్లియర్ చేసేసినారు. నా సజెషన్ ఏమంటే కార్స్ ఇక్కడే పార్క్ చేసి, బైక్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసి కిందకి నడుచుకుంటూ వెళ్ళడం బాగుంటుంది. మీరు నడిచి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ సీనరీస్ అంతా చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, మొత్తం అడవి ప్రాంతం. ఇదంతా కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇది ఒక భాగం అన్నమాట, ఈ కైగల్ వాటర్ ఫాల్స్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రూమ్స్ ఇట్లాంటివన్నీ ఎప్పుడూ ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు అవైలబుల్ లేవన్నమాట. ఇందులోకి నేను ఆల్రెడీ వెళ్ళి చూశాను ఒకసారి. సో రోడ్స్ అయితే మనకి మంచిగా చేసేసారు. కింద వరకు 4 వీలర్ వెళ్ళేంత దారిగా బాగా చేశారనమాట. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా పోతుంది. ఇక్కడి నుంచినే మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది, కావాలంటే వినండి ఒకసారి. వాటర్ సౌండే మనకి వినిపిస్తుంది, ఆ ఫ్లో సౌండ్. సో ఈ రోడ్స్ అయితే రీసెంట్గానే బాగా చేసినారు. 4 వీలర్స్ ఈజీగా కిందకి వెళ్ళిపోవచ్చు. సో ఈ కైగల్ వాటర్ ఫాల్స్కి ఇంకొక పేరు ఏంటంటే దుముకురాళ్ళు. సో ఆ జలపాతం పై నుంచి వాటర్ కిందకి పడుతూ చేసే శబ్దం వల్ల దీనికి దుముకురాళ్ళు అని పేరు పెట్టినారనమాట. మనం కిందికి అయితే వచ్చేసినాము, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వరకు 2 వీలర్ 4 వీలర్స్ వచ్చేస్తాయి. సో మనకి వాటర్ ఫ్లో అనేది 2 సైడ్ల నుంచి వస్తుంది. రైట్ సైడ్ నుంచి ఇక్కడ మనం పైన చూస్తున్నాము, ఇటువైపు వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఫ్లో వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, కింద జనాలంతా కనిపిస్తారు మనకి. సో ఈ చుట్టూ కొండల మధ్య ప్రాంతంలో మనకి ఈ వాటర్ ఫాల్ అనేది దాదాపుగా ఒక 40 అడుగుల ఎత్తు నుంచి వాటర్ కిందకి పడుతుంది అనమాట. ఇది మనకి కైగల్ వాటర్ ఫాల్స్. ఇది రైట్ సైడ్ నుంచి వచ్చే ఫ్లో, ఇదే మనకి మెయిన్ ఫ్లో అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన వాళ్ళు ఆల్రెడీ చూడొచ్చు లాంగ్ వెనకన ఎంతమంది ఉన్నారో, అప్పుడే అందరు వచ్చేసినారు. ఆ వాటర్ సౌండ్ అయితే చూడండి ఎంత శబ్దం చేస్తూ వస్తుందో. మెయిన్ వ్యూ ఇది కాదు, ఇది పైన వాటర్ ఫ్లో ఎలా వస్తుందని చూపిస్తున్నాను. మెయిన్ వ్యూ అయితే మనం కిందకి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ వెళ్తుంది చూడండి, 2 వైపులుగా ఇదే కిందకి పడుతుంది. ఆ రాళ్ళ మీదకి కిందకి పడుతుంది. అది మనకి వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది. సో మనం కిందకి అయితే వెళ్ళిపోదాము. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కైగల్ జలపాతం అనేది ఒక భాగం. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇటువైపుగా వెళ్ళకుండా ఇక్కడ ఒక అతను సెక్యూరిటీ ఉన్నాడనమాట, ఇతనే అతను. సో మనం కిందికి అయితే వెళ్ళిపోదాము. కింద ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి, చాలా సీనరీస్ కనిపిస్తాయి.
సో ఇది మనం వచ్చిన దారి పైన నుంచి వస్తున్నారు చూడండి, అది ఇదే విధంగా రైట్కి వెళ్ళామంటే మనకి కిందికి వెళ్తాం అనమాట. అదిగోండి వాళ్ళు చెప్తున్నారు మనం కిందికి వెళ్ళకపోతే వ్యూ మిస్ అయిపోతామంట. సో ఇదంతా కొంచెం రాళ్ళతో ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని అయితే దిగాల. ఆ లేడీస్ అయితే కొంచెం చూసుకొని దిగండి, చెప్పులు తీసుకేసి వెళ్తే బెటర్, ఎక్కువ జారేటట్లుంటాయి ఈ వర్షానికి. లేడీస్ పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా దిగేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే చాలా చిన్న దారి ఉంటుంది, రాళ్ళతో ఉంటుంది మొత్తము. సో బీ కేర్ఫుల్ దిగేటప్పుడు. సో మనం ఆల్మోస్ట్ కిందికి దిగేసినాము, అదిగో మనకు కనిపిస్తుంది. ఈ రాళ్ళ దారి దిగిన వెంటనే మనకు కనిపిస్తుంది మెయిన్ వాటర్ ఫాల్ ఫ్లో అనేది. చాలా భారీగా అయితే పడుతుందండి వాటర్ పైన నుంచి, అదిగో మీరు చూసుకోవచ్చు. మనకు పైన చూపించినా పైన 2 సైడ్ల నుంచి వాటర్ వస్తుంది, అది రైట్ సైడ్లో వస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఈ వాటర్ ఫాల్ అనమాట. వావ్, చాలా భారీ ఫ్లో ఉందండి అయితే. సో ఇక్కడ కానీ మనకి కింద కానీ ఒక సెక్యూరిటీ ఉంటారు, ఆ కిందకి దిగకుండా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అతను ఇక్కడ కింద ఉన్నాడే అతను. సో ఇంతకుముందు అయితే కిందకి వెళ్ళేటోళ్ళం అన్నమాట, ఆ శివుడు కింద శివలింగం ఉంది అక్కడ వరకు వెళ్ళేటోళ్ళము. ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల కిందకి దిగితే కొట్టుకొని పోతారనే భయంతో అలో చేయట్లేదు, ఆ శివలింగం వరకు వెళ్ళేటోళ్ళం ఇంతకుముందు. సో ఈ వాటర్ అంతా ఇది మొత్తం రైట్ సైడ్గా ఇట్లా కిందకి వెళ్ళిపోతుందండి, వెనక వైపుగా కిందికి వెళ్తుంది. మీకు ఈరోజు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఫ్లో ఎక్కడెక్కడ వాటర్ ఫాల్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనండి మనం లెఫ్ట్ సైడ్ వాటర్ ఫ్లో అయ్యేది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వాటర్ ఫ్లో అవుతుందో కిందకి. ఆ పైన కానీ అవుతుంది, మీకు అక్కడ వరకు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇది కానీ 2 సైడ్లు వస్తుంది, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్. అవి చూద్దాం. చాలా అమేజింగ్ ఉంటుంది వాటర్ ఫాల్స్ మాత్రము, మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి వాటర్ ఫాల్స్, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దగ్గర జారుతుంది. చెప్పులు వేసుకొని అయితే పైకి ఎక్కాలని మాత్రం ప్రయత్నించకండి, ఖచ్చితంగా జారి కింద పడతారు. చూడండి పైన నుంచి ఫ్లో ఏ విధంగా పడుతుంది కిందకి అనేసి. సో మనం ఈ రైట్ సైడ్ కాలు కానీ పైకి ఎక్కుదాము, చివరి వరకు మీకు చూపిస్తాను. వాటర్ ఫ్లో స్పీడ్కి మీరు చూడొచ్చు ఈ చెట్టు ఎలా వాలిపోయిందో, అంత హెవీ వాటర్ వచ్చిందన్నమాట వర్షం ఎక్కువ పడినప్పుడు. ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది, అందువల్లనే అలో చేసినారు. ఇంతకు ముందైతే పోలీసులు ఉన్నారన్నమాట రోడ్లోనే, అలో లేదనేసి. సో ఇటువైపు పైగా ఒక దారి ఫ్లో వస్తుంది, ఇది కానీ పైకి ఎక్కేద్దాం చూద్దాం. మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఈరోజు అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇటువైపు కానీ ప్రతి దగ్గర మన వాళ్ళు ఎక్కేశారండి పైకి. ఓ గాడ్, పైకి అక్కడికి ఎలా వెళ్ళారో చూడండి. అక్కడ కానీ ఒక ఫ్యామిలీ ఇంకా పైన కానీ ఉన్నట్టున్నారు. కాకపోతే ఇటువైపు నుంచి దారి అయితే పైకి వెళ్ళడానికి లేదు, నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను. సో నేనైతే నీళ్ళల్లోకి దిగలేదండి, ఎందుకంటే నేను ఫోన్ కెమెరా ఇవన్నీ చేతిలో పట్టుకున్నా కాబట్టి నీళ్ళల్లోకి దిగకుండా పైన ఇటువైపు దారిగా పైకి ఎక్కుతున్నాను. మీకు పైన చూపించిన ఫాల్స్ అక్కడ పడతా ఉండేంతవరకు నేనైతే మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళడానికే నేను పైకి ఎక్కుతున్నాను. కాకపోతే ఈ వాటర్ ఫ్లోయింగ్ చెప్పలేసుకుని అయితే ఖచ్చితంగా మీరు ఎక్కకండి, ఖచ్చితంగా జారుతుంది. ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా మార్చుకుంటున్నారు పిల్లలని అయితే కానీ. సో చాలా స్పీడ్గా వస్తుంది ఫ్లో, జస్ట్ మనం అడుగు పెట్టినా కానీ జారుకుంటా కిందకి వెళ్ళి కింద పడిపోతాం అనమాట.
సో నీళ్ళల్లో దెబ్బలు అయితే మనకి చాలా గట్టిగా తగులుతాయి. అది మనకి అప్పుడు నోటీస్ చేయలేం, కానీ తర్వాత తెలుస్తుంది అన్నమాట. సో మనం ఈ పైన పడుతున్నటువంటి ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేటువంటి వాటరు, ఇది మనకి బస్ స్టాప్ పాయింట్ ఉంది కదండి, దానికి రైట్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు ఫుల్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి వచ్చే వాటరు ఇక్కడ వస్తుంది అన్నమాట, ఈ రైట్ సైడ్ వచ్చేటటువంటి కాలువ. మనం మీకు చూపించినటువంటి ఫాల్స్ పైన పడుతుండే ప్లేస్కి అయితే వచ్చేసినాము. చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నుండి చూస్తుంటే మాత్రం. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, అన్నీ మర్చిపోతారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో వీకెండ్లో అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఒక బ్యాచ్ లాగా రావాలి, ఎంజాయ్ చేయాలి. స్విమ్ చేసేటోళ్ళు అంటే ఇంకా చాలా ఫన్ ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాము. అతనికి వాటర్ అంటే భయం, సో అక్కడే ఆగిపోయినాడు. నేను మీకోసం ఇవన్నీ చూపించడానికి నేను ఇలా పైకి వచ్చినాను. సో మెయిన్ వ్యూ అంటే ఆ కింద కనిపించేటటువంటి 40 ఫీట్స్ 40 అడుగుల ఎత్తు నుంచి వాటర్ అయితే కింద పడుతుంటుంది. అదొక్కటే మీరు వీడియోస్లో చూసింటారు. ఇది కొత్తగా ఇటువైపు నుంచి వచ్చే వాటర్ ఫాల్ మీకోసమే నేను ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి నేను ఈ విధంగా పైకి వచ్చినాను. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నేను లొకేషన్ అంతా కానీ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మనమైతే కిందకి వెళ్ళిపోదాము. అమ్మో, చాలా క్రౌడ్ వచ్చేసినట్లు ఉన్నారు. అప్పుడే మనం పైకి ఎక్కేటప్పటికి ఇప్పటికి చూస్తుంటే చాలామంది వచ్చినట్టున్నారు. కిందకి వెళ్ళిపోదాము. చూడండి, వీళ్ళు పైకి ఎక్కుతున్నారు ఇప్పుడు. ఇక్కడైతే మీరు చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, లేకపోతే ఖచ్చితంగా కింద పడతారు. నేను వచ్చేటప్పుడైతే ఒక 2-3 మెంబర్స్ పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. సో మనం కిందకి వచ్చేసినాము. ఓ గాడ్, చాలామంది వచ్చేసారండి, చూడొచ్చు మీరు ఇక్కడ. అసలు మనం ఎక్కేటప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేరు. ఇప్పుడు చూడండి. సో కైగల్ వాటర్ ఫాల్స్ మీరు విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు. ఎందుకంటే ఆల్మోస్ట్ రైనీ సీజన్ అంతా అయిపోతుంది. ఇంకా ఏపీలో మనకి మాన్సూన్స్ అంతా అయిపోతాయి. సో ఆ టైంలో అయితే వాటర్ ఫ్లో అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న చేపలంతా మనకి కాళ్ళకి వచ్చి తగులుతూ ఉంటాయి. ఫిష్ పెడిక్యూర్ అంటారు అది. అట్లాంటి నేచురల్ ఫిష్ పెడిక్యూర్ ఇక్కడ మనకు ఉంటుందన్నమాట, ఫ్లో తక్కువ ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే హెవీగా ఉంది. సో వాటర్ అంతా ఇటువైపు కిందకి వెళ్ళిపోతాయి, మీరు చూడొచ్చు. సో చివరిగా అయితే మీకు అన్ని వైపులా 4 సైడ్స్ మనకి ఎక్కడెక్కడ వాటర్ వస్తుందో ఒకసారి చూపిస్తాను. జస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ 2 ఫ్లోస్ వస్తుంటాయి పైన నుంచి, అది రైట్ కెనాల్. అండ్ రైట్ సైడ్ మనకి మెయిన్ ఫ్లో అనమాట, 40 ఫీట్స్ శివుడు ఉండేది, శివలింగం ఉండే ఫ్లో వస్తుంటుంది. అది వచ్చేసి మెయిన్ ఫ్లో అనమాట. ఇది మనకి రైట్ సైడ్ కెనాల్ నుంచి వస్తుంది. సో వీడియో అయితే నేను మీకు కొత్తగా చూపించినానని అనుకుంటున్నాను. ఒక విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్రో ఏంటి లెఫ్ట్ సైడ్ కెనాల్, రైట్ సైడ్ కెనాల్, లెఫ్ట్ రైట్ అనేస్తున్నాడని. ఒకసారి మీరు విజిట్ చేసిన తర్వాత మీకు ఏది లెఫ్ట్ సైడ్ కెనాల్, ఏది రైట్ సైడ్ కెనాల్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా మనం పైకి ఎక్కేద్దామండి.
దిగేటప్పుడు కంటే ఎక్కేటప్పుడు మీకు దారి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ బండల మీద మీరు ఎక్కాలన్నమాట. ఇదిగా వస్తున్నాడు చూడండి ఈ పిల్లోడు. ఈ సందులో రావాలి. కొంచెం కేర్ఫుల్గా అయితే లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకొచ్చేటప్పుడు కొంచెం నిదానంగా స్లోగా దిగండి. కొంచెం జారే గుణం ఎక్కువ ఉంటుంది ఈ బండ్లకి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని దిగండి, సరిపోతుంది. సో చూడండి, పైకి వచ్చేసినాము. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు చాలా వరకు ఫ్యామిలీస్. ఇక్కడికి ఫుడ్ తెచ్చేసుకొని మంచిగా ఇక్కడ కూర్చొని తింటుంటారు. అంటే బాగుంటుంది. మీరు కానీ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చేటప్పుడు. మీ ఫుడ్ మీరు ఇక్కడ దొరకదు మనకి. ఓన్లీ ఈ బజ్జీ, బోండా, సమోసా ఇట్లాంటివి మాత్రం దొరుకుతాయి. సో మీరు ఏదైనా ఫుడ్ తెచ్చుకోవాలంటే మీరు బయట నుంచి కానీ తెచ్చుకునేయచ్చు. సో దాదాపు 50+ కార్స్ అండ్ 100కు పైగా బైక్స్ అయితే వచ్చి ఉంటాయి. సో నేను స్టార్టింగ్లో 100 కార్లు అని చెప్పినాను కదా, 100 ఉండవు, 50+ కార్స్ ఉంటాయి. సో ఇక్కడకి వచ్చేసాము. మా నాన్న బేల్పూరి కారం బొరుగులు వేస్తున్నాడు. ఒక ప్యాకెట్ తీసుకొని నేను కానీ పైకి ఎక్కేస్తానండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి ఇందులో నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. అందులో మీరు డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.